గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టోకెన్స్ కేటాయించామన్నారు. మిగిలిన 7 రోజులు సామాన్య భక్తులకు ఎలాంటి టోకెన్స్ లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా బీఆర్ నాయుడు తెలిపారు. దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద రివ్యూలు పెట్టుకొని మొదట 3 రోజులు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి దాన్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నది మీకు అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే ఎలా చేయాలి ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రోజు రివ్యూ చేసుకొని దాదాపు పూర్తయిందని చెప్పచ్చు. ఒక